పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఆమె పర్సనల్ పోస్టుల కింద పవన్ అభిమానులు పలువురు నెటిజన్లు పెడుతున్న నెగటివ్ కామెంట్లపై రేణు దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో పోస్టు పెట్టారు రేణు. అలానే ఈ రోజు నుంచి తన ఇన్స్టాగ్రామ్ కామెంట్ బాక్స్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లుగా పోస్టులో తెలియజేశారు. రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ అభిమానులతో ఓ యుద్ధమే చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పెట్టే పలు పోస్టుల కింద పవన్ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్లలో విరుచుకుపడుతున్నారు. దీంతో వాటికి రిప్లైలు ఇస్తూ రేణు కూడా అంతే ధీటుగా బదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన పిల్లలు అకీరా, ఆద్యాపై కూడా ట్రోల్స్ చేస్తున్నారని వార్నింగ్ ఇస్తూ రేణు దేశాయ్ ఈ సంగతి తెలియజేశారు. ఇక తాజాగా తనను ట్రోల్ చేస్తున్న వారికి మరో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేణు దేశాయ్. కర్మ అనేది ఉంది. రేణు దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక కొటేషన్ పోస్ట్ చేశారు. అసలు సమస్య నువ్వు కాదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. అవును, నువ్వు తప్పు చేయొచ్చు, ఎందుకంటే అందరం మనుషులమే కదా, ఆ తప్పుల నుంచే ఎదుగుతాం కదా. కానీ ప్రేమతో మనం తీసుకునే నిర్ణయాలకి మనం మనుషుల్ని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వద్దు అంటూ రేణు దేశాయ్ ఓ కోట్ పెట్టారు. ఇక ఈ కొటేషన్ కింద మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా రేణు దేశాయ్ పెట్టే ప్రతి పోస్టు కింద అసభ్యకరమైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. మీరు దురదృష్టవంతురాలనని, అఖీరా ముఖానికి హీరో అవుతాడా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు. అయినా సరే వీటికి చాలా ఓపికగా సమాధానమిస్తూ ఆ కామెంట్లను అందరి దృష్టికి వచ్చేలా రేణు దేశాయ్ స్పందించారు. కానీ ఈ కామెంట్లు మితిమీరిపోవడంతో చివరికి కామెంట్ బాక్స్ని ఆఫ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తరువాతి నుంచి అభిమానులు రేణు దేశాయ్ పోస్టుల కింద ఎక్కువగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు ఒంటరిగా గట్టి పోరాటమే చేశారు రేణు దేశాయ్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.